హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ మొట్టమొదటిసారిగా 1959లో ఆఫ్రికన్ కంట్రీ అయిన కాంగోలో చింపాంజీల్లో ఈ ఒక వైరస్ని అయితే అప్పట్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎన్నో రీసెర్చ్ల తర్వాత 1981లో దీనికి హెచ్ఐవిగా నామకరణం అయితే చేశారనమాట. అప్పటి నుంచి ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలను బలిగి ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. మన శాస్త్రవేత్తలు ఎన్నో బ్యాక్టీరియాల నుంచి, మలేరియా పారాసైట్ నుంచి, వైరస్ నుంచి వ్యాక్సిన్లు, మెడిసిన్స్ అతి తక్కువ కాలంలో, రీసెంట్గా కోవిడ్ టైంలో కూడా అతి తక్కువ టైంలోనే మెడిసిన్స్, వ్యాక్సిన్స్ కనుక్కున్నారు. కానీ ఎన్నో ఈ సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్న ఈ హెచ్ఐవి మీద మాత్రం అనుకున్న స్థాయిలో ఫలితాలు అయితే రాబట్టలేకపోయారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ హెచ్ఐవి వైరస్కు ఉన్నటువంటి ర్యాపిడ్ మ్యూటేషన్ అండ్ జెనెటిక్ రీకాంబినేషన్ అనే పద్ధతి ద్వారా ఈ వైరస్ మనం డ్రగ్ ఇవ్వగానే ఇమీడియట్గా దానికి రెసిస్టెన్స్ అనేది తయారు చేసుకునే శక్తి దానికి ఉండడం వల్లనే ఈ R&Dలో ఎక్కువ జాప్యం జరుగుతూ ఉంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ హెచ్ఐవి మీద R&D, మెడిసిన్ రీసెర్చ్, వ్యాక్సినేషన్ డెవలప్మెంట్ కోసం సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు అన్ని దేశాలు కూడా ఖర్చు పెడతా ఉన్నాయి. అయినా కూడా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం బాధాపడే అంశం అనమాట. 2025లో ఈ సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4 కోట్ల యాక్టివ్ హెచ్ఐవి కేసులు ఉంటే ఇండియాలో 25 లక్షల కేసులు ఉన్నాయి. ఈ లిస్టులో ఇండియాలో నాగాలాండ్, మిజోరం టాప్ 2 ప్లేస్లో ఉంటే మోర్ దెన్ 1 crore పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్లలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ టాప్ 3 ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఈ ఇయర్లో లాస్ట్ 12 మంత్ నుంచి ఇండియాలో జనరేట్ అవుతున్న ఈ కేసులలో మెజారిటీ కేసెస్ ఈ ఐటీ రిలేటెడ్ సిటీస్లో, ఆ రీజన్స్లోనే ఎక్కువ కేసులు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలియజేస్తూ ఉందన్నమాట. ఈ ఇయర్లో కర్ణాటకలో రీసెంట్గా 3 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అవన్నీ కూడా బెంగళూరు సరౌండింగ్లోనే ఐటీ రిలేటెడ్ ఎంప్లాయీస్లోనే కేసులు వచ్చినట్టు కూడా రిపోర్ట్లు తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్ర విషయానికి వస్తే పూణే అండ్ ముంబైలోనే కేసులు ఎక్కువ నమోదవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దీని మీద తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉందన్నమాట. లాస్ట్ 10 years నుంచి కంపేర్ చేస్తే ఈ ఇయర్లో ఇండియాలో మోర్ దెన్ 80% కేసులు తగ్గుదల అయితే కనపడతా ఉంది. అదేవిధంగా డెత్తుల విషయంలో కూడా 70% మేర తగ్గుదలగా ఉంది. ఇది కొంచెం ఉపశమనం కలిగించే అంశం అనమాట. ఈ లిస్టులో అయితే ఐటీ హబ్గా పేరుగాంచిన హైదరాబాద్ లేకపోవడం కొంచెం ఉపశమనం కలిగించే అంశం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.